ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మనం ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం వినబోతున్నాము. 3వ రోజున ఎస్తేరు రాజభూషణాలు ధరించుకొన్నదై రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచింది. రాజనగరు ద్వారానికి ఎదురుగా ఉన్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చున్నాడు. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి ఉండడం రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టింది. రాజు తన చేతిలో ఉన్న బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము కొన ముట్టింది. రాజు అన్నాడు, రాణివైన ఎస్తేరు, నీకేమి కావాలి చెప్పు, నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం కావాలంటే ఇస్తాను. ఎస్తేరు ప్రత్యుత్తరమిస్తూ అన్నది, రాజునకు యుక్తమని తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తమరు హామాను నేడే రావాలని కోరుతున్నాను. ఎస్తేరు మాట ప్రకారముగా జరిగేటట్లు హామాను చెయ్యాలని త్వరపెట్టండి అన్నాడు రాజు. రాజు హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చారు. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి అన్నాడు, నీ కోరిక ఏమిటి? అది నీకు అనుగ్రహించబడుతుంది. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగము మట్టుకైనా సరే ఇయ్యబడుతుంది. ఎస్తేరు ప్రత్యుత్తరమిస్తూ అన్నది, రాజువైన తమ దృష్టికి నా ఎడల దయ కలిగి నా మనవి చొప్పున నా కోరిక చొప్పున జరిగించటం రాజులైన తమకు అనుకూలమైతే రాజులైన తాము హామాను మీ నిమిత్తము నేను చేయించబోయే విందుకు రావాలి. రాజు అయిన తాము చెప్పినట్లు రేపటి దినాన నేను చేస్తాను. ఇదే నా మనవి, నా కోరిక. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్లి రాజు గుమ్మమున ఉండే మొర్దెకై తనను చూచి కూడా అతడు లేచి నిలువక కదలక ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపించాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో రాజదండం మనకు కనిపించింది. అది కృపకు సంకేతం. రాజుగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు. రాజభవన ప్రవేశ ద్వారానికి ఎదురుగా రాజసింహాసనం ఉంటుంది. రాజును పరివేష్టించి అతని పరివారమంతా వారి వారి స్థానాలలో ఉంటారు. రాజదర్బారు అంటే ఎంతో ఆడంబరము, వైభవము, అట్టహాసము. సింహాసనం చుట్టూరా అంతా బంగారం, వెండి సామగ్రి. నేల శ్రేష్టమైన చలువరాతితో అలంకృతమై ఉంది. రాణి ఎస్తేరు సింహాసన ప్రవేశం వద్ద స్తంభం చాటున నిలిచి ఉంది. రాణి అందచందాలు అసాధారణమైనవి. ఎస్తేరు చేస్తున్నది సాహస కార్యమే. అందాల పోటీలో అభ్యర్థిగా వచ్చి నిలిచినప్పుడు ఆమెకు ఇన్ని అలంకారాలు లేవు. గాని ఇప్పుడు ఆమె రాణి. అధాటున రాణిగారిని చూడగానే హఠస్థ కండ్లు జిగేలుమన్నాయి. రాజు చూపులు ఆమె మీద నిలిచాయి. ఏమి జరుగుతుందో ఏమో, రాజు తన రాజదండం ఎత్తుతాడో లేదో, ఏమి జరగబోతోందో. ప్రజలందరిలో ఆదుర్దా ఎక్కువైపోతున్నది. ఈ హీబ్రూ మహిళ తనలో తానే దేవునికి ప్రార్థన చేసుకుంటున్నది. ఆ మాట బైబిలులో చెప్పబడి ఉండలేదు గాని ఆమె హీబ్రూ కుటుంబంలో పుట్టి పెరిగింది. అందుచేత ఆమె హృదయంలో తప్పకుండా ప్రార్థన ఉవ్వెత్తుగా లేస్తూ ఉందనుకుంటాను. ఆ సమయంలో ఎస్తేరు బొత్తిగా నిస్సహాయురాలు. తటాలున రాజు రాజదండం ఆమె వైపు చాచబడింది. రాజు ముఖాన మందహాసం చిందులాడింది. ఎస్తేరు తన చేయి చాచి బంగారపు రాజదండం కొనను తాకింది. ఆ విధంగా చేయటం పారసీక రాజ్యంలో అనాది సిద్ధమైన సాంప్రదాయం. యెహెజ్కేలు 18వ అధ్యాయం 20వ వచనం, పాపం చేసేవాడే మరణము నొందుతాడు. ప్రియులారా, దేవుడు ఈ సార్వత్రిక సూత్రాన్ని మార్చలేదు. అది దేవుని ధర్మశాస్త్రం. దేవుని సౌశీల్యము ఎలా మార్పులేనిదో అలాగే ఆయన ధర్మశాస్త్ర నియమం కూడా మార్పులేనిదే. రాజు తన రాజదండాన్ని ఎస్తేరు వైపునకు చాచాడు అంటే అర్థమేమిటి? అతడు ఆమెకు జీవం ప్రసాదిస్తున్నాడని అర్థం. ఈ రోజున యేసు ప్రభువు రాజదండం మానవత వైపునకు చాచబడి ఉన్నది.
రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనమందరూ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమే. యెహెజ్కేలు 18వ అధ్యాయం 4వ వచనం అక్షర సత్యం. పాపి మరణము చెందక తప్పదు. ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి మన రుణం యేసు ప్రభువే తీర్చాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఎస్తేరు రాజాంతఃపురంలో ఎక్కడో రహస్యంగా సుఖంగా హాయిగా ఉండిపోతాను అనుకుంది. కాని అలా కుదరదు. దేవుని సేవ, ప్రజాసేవ చేయాలంటే రహస్యంగా ఉండడం అసంభవం. ఇప్పుడు ఎస్తేరు చేయబోయే పని చాలా కఠినం. ఇది గడ్డు సమస్య. ఒంటరిగా ఈ పని ఆమె చెయ్యలేదు, అసాధ్యం. అనేకులు ఇప్పుడు ఎస్తేరు కోసం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, దేవుని సహాయాన్ని అభ్యర్థిస్తున్నారు. 10వ వచనం, హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను, తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి, చాలామంది పిల్లలు తనకు ఉండడం గురించి, రాజు తనను ఘనపరిచి రాజు కింద ఉండే అధిపతుల మీద, సేవకుల మీద తనను ఏలాగున పెద్దగా చేశాడో దానిని గురించి వారితో మాట్లాడాడు. రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందుకు రాజును నన్ను తప్ప మరెవరినీ పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు సెలవైంది అంటూ మాట్లాడాడు. యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చుండి ఉండడం నేను చూస్తున్నంతకాలం ఈ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ ఉండదు అన్నాడు హామాను. అతని భార్య అయిన జెరెషు, అతని స్నేహితులందరూ సలహా ఇచ్చారు. 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించు, దానిమీద మొర్దెకై ఉరి తీయించబడేటట్లు రేపు నీవు రాజుకు మనవి చెయ్యి. తరువాత నీవు సంతోషంగా రాజుతో విందుకు వెళతావు. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు. శ్రోతలు, హామాను దురభిమానం ఎంత ఘోరమైనదో చూచారా? తానేదో గొప్ప వ్యక్తినని, తనకు అందరూ దాసోహం అనాలని ఊహించుకుంటున్నాడు. మొర్దెకై తన గొప్పతనాన్ని గుర్తించటం లేదని అతనికి పుండు మీద కారం చల్లినట్లు అనిపించింది. తనకు ఎంతో ఐశ్వర్యం హస్తగతమైందని మిడిసిపడుతున్నాడు. అతడు కృత్రిమ లోకంలో జీవిస్తున్నాడు. అతనికి గర్వం నిలువెల్లా నిండి ఉంది. స్వాతిశయంతో రెచ్చిపోయి పిచ్చివాడైపోతున్నాడు. అయితే అతనికి తెలియదు, మరణపు నీడలు అతణ్ణి కమ్ముకుంటున్నాయి. హామాను ఒక్కడే కాదు, ఎందరో అవిశ్వాసులు నాడు నేడు ఊహాలోకంలో గాలిలో మేడలు కట్టుకుంటూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. పైగా హామాను భార్య, అతని స్నేహితులు ఇస్తున్న సలహాలు ఇవన్నీ అతనికి పిచ్చెక్కించాయి. కన్ను మిన్ను కానకుండా ఉన్నాడు హామాను. ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు. అది ఎవరికోసమో అతనికే తెలియదు. రాజు తన పదవిని హెచ్చించాడని, రాణి తనను ఎంతో గౌరవిస్తున్నదని మరీ ఉప్పొంగిపోతున్నాడు హామాను. తన నాశనానికే తయారు చేసుకున్న సామాను హామాను రూపొందించిన ఉరికొయ్య. 37వ కీర్తన ఇలాంటి వారిని గురించే రాయబడినట్లుంది. హామాను చెడ్డవాడు, దుష్కార్యాలు చేసే వ్యక్తి. గడ్డిలాగా త్వరగా ఎండిపోతాడు, పచ్చని కూరలాగా వాడిపోతాడు. వర్ధిల్లుతున్నానులే అనుకుంటున్నాడు గాని అతని దురాలోచనలు అతని నాశనానికే. అవే అతనికి ఉరికొయ్య అవుతాయి. కోపం, ఆగ్రహం, వ్యసనం హామానును నాశనం చేస్తాయి. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. వారిని చూచి పండ్లు కొరుకుతారు. వారి కత్తి వారి హృదయంలోకే దూరుతుంది. భక్తిహీనుల బాహువులు విరువబడతాయి, వారు నశిస్తారు. యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలి ఉంటారు. వారు పొగవలి కనపడకుండా పోతారు. యెహోవా శపించిన వారు నిర్మూలమవుతారు. భక్తిహీనుల సంతానం నిర్మూలమైపోతుంది.
భక్తిహీనులు నీతిమంతుల కోసమై పొంచి ఉండి వారిని చంపాలని చూస్తారు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగించడు. భక్తిహీనులు నిర్మూలమైపోతారు. భక్తిహీనుడు ఎంతో ప్రబలిపోతాడు. విస్తరించిన చెట్టులాగే అతడు వర్ధిల్లుతాడు. అంతలోకే అంతరించిపోతాడు. ఒక్కడైనా నిలువకుండా అపరాధులు నశిస్తారు. భక్తిహీనుల సంతతి నిర్మూలమైపోతుంది. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన నీతిమంతులను విడిపించి రక్షిస్తాడు. అవును, హామాను భక్తిహీనుడు, మొర్దెకై నీతిమంతుడు. కాలుష్యమంతా మానవుని హృదయంలో నుంచే బయలుదేరుతుంది. హషస్త రాజు హామానును ఎంతో గౌరవించాడు. అతణ్ణి నమ్మాడు. హామానును ప్రధానమంత్రిగా నియమించాడు. అతనికి తన అధికార ముద్ర ఇచ్చివేశాడు. యూదులను ఊచకోత కోస్తాను అంటే సరే నీ ఇష్టం అన్నాడు. ఇప్పుడు ఆ రాజు ఏమంటున్నాడు? హామాను, నీవు రాణి ఎస్తేరు చెప్పినట్లే చెయ్యాలి, త్వరపడు. ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకు రాజు, హామాను ఇద్దరూ వచ్చారు. రాజు పసికట్టాడు, రాణి ఎస్తేరు ఏదో సమస్యను బట్టి కంగారు పడుతున్నది. మహారాణి, చెప్పు, నీకేం కావాలి? నా అర్ధరాజ్యం కావాలంటే ఇచ్చేస్తాను. నీవు ఏది అడుగితే అది వెంటనే ఇచ్చేస్తాను అని రాజు హామీ ఇస్తున్నాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? యేసు ప్రభువు మనకిచ్చిన హామీ ఎలాంటిది? ఫిలిప్పీ 4:19 దేవుడు మనకిచ్చిన హామీ పత్రం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. మన రాజైన యేసుక్రీస్తునందు మన ప్రతి అవసరము తీరుతుంది, సందేహం లేదు. యేసు నీకు నాకు రాజే కాదు, రక్షకుడు కూడా. ఆయన లోకరక్షకుడు. నశించే లోకం వైపునకు ఆయన రాజదండం చాచి ఉంది. అది సరే, క్రూరుడైన హషస్త అనే అహష్వేరోషు ఎస్తేరు పట్ల ఎందుకింత దయ చూపుతున్నాడు? దీనికి జవాబు సామెతల గ్రంథం 21:1 ఉంది. యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పుతాడు. ఎస్తేరు గాథలో దేవుడు రాజు మనస్సును తన చిత్త ప్రకారమే అటూ ఇటూ తిప్పుతున్నాడు. ఎస్తేరు తన మనస్సులో ఉన్నదేదో చెప్పటానికి మొదట్లో జంకింది. రేపు మరో విందు చేస్తాను, అప్పుడు నా కోరిక ఏదో రాజుగారికి విన్నవించుకుంటాను అంటోంది. హామాను నాశనానికి మరో రోజు గడువు ఇచ్చినట్లయింది. సామెతలు 16:18 ఈ సంఘటనపై వ్యాఖ్యానిస్తూ అంటున్నది, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. హామాను విషయంలో అచ్చం ఇలానే జరిగింది. గ్రీకు భాషలో ఒక సామెత ఉంది, నాశనమయ్యే వ్యక్తికి పిచ్చెక్కుతుంది. అది చావు పిచ్చి. హామాను విందుకు వేంచేస్తున్నాడు. తిరిగి మధ్యలో మొర్దెకైతో భేటీ. అతని మీద వల్లమాలిన కోపం వచ్చింది. అయినా ప్రస్తుతానికి తమాయించుకున్నాడు. చూడండి, క్షణక్షణం హామాను జ్వరం, ఉష్ణోగ్రత ఎక్కువవుతోంది. సంధి లక్షణాలు కానవస్తున్నాయి. భార్య ఎదుట బీరాలు పలుకుతున్నాడు, బడాయిలు చెప్పుకుంటున్నాడు. నన్ను చూడు, నా హోదా చూడు, నా ఐశ్వర్యం చూడు, నా కొడుకులను చూడు, నా మనమలను చూడు, నా ఉద్యోగం హెచ్చింపు చూడు, చూడు చూడు అంటూ తన భార్యకు, తన స్నేహితులకు చుక్కాని చూపుతున్నాడు. చూచేవాడు ఉండాలే కాని తన డబ్బా ఎంతైనా వాయిస్తాడు, తన బాకా ఎంతైనా మోగిస్తాడు. హామాను దండకానికి అంతులేదు. హామాను ప్రగల్భాలు ఇంకా వినపడుతున్నాయి. అన్నిటికంటే మించి రాణిగారు తనను ప్రత్యేకంగా విందుకు ఆహ్వానించింది. రాజు తరువాత రాణిగారి దృష్టిలో తానే ఎంతో గౌరవనీయుడు. హామాను స్వాతిశయం హద్దుమీరింది. అతడు దుష్టుడు, దుర్మార్గుడు, మూర్ఖుడు. తనకేమి మూడిందో తనకే తెలియదు. తన గొప్పతనం తారాపథాన్ని అందుకున్నది అంటున్నాడే గాని మొర్దెకై జ్ఞాపకం వచ్చినప్పుడెల్లా అతని గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లనిపిస్తోంది.
మనస్తత్వ శాస్త్రజ్ఞులు అంటూ ఉంటారు, ఒక వ్యక్తి ఏపాటివాడో అంచనా వేయాలంటే అతడు ఎలాంటి విషయాలకు కంగారు పడతాడో గ్రహించాలి. చిన్నవాటికి కలవరపడేవాడు చిన్న మనిషి, పెద్ద సమస్యలకు కలవరపడితే అతడు పెద్దవాడు, గొప్పవాడు. అదీ సంగతి. సోదరుడా, సోదరి, నిన్ను ఏ సంగతులు అట్టిట్టు చేస్తున్నాయి? ఆత్మ పరీక్ష చేసుకో. గుంటనక్కలు ద్రాక్ష తోటను పాడు చేస్తాయి, జాగ్రత్త. హామాను ఉరికొయ్య తయారు చేశాడు. మొర్దెకై అనే పేరుకు అర్థం చిన్నవాడు. చిన్నవాడే పెద్ద సైతానుకు కలవరం తెచ్చిపెట్టాడు. ఆ రాత్రి హామానుకు నిద్రపట్టింది. తరువాతి కథ వచ్చే పాఠంలో. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు కృప, యెహోవా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ నిత్యత్వం వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.